30-40 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోనటువంటి నియోజకవర్గం మంగళగిరి. అలాంటి మంగళగిరి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 1200 కోట్ల రూపాయలని అనౌన్స్ చేయడం జరిగింది అభివృద్ధి పనుల నిమిత్తం. కరోనా రావటం, కరోనా వచ్చిన తర్వాత ఒక సంవత్సరం కాలం పోయిన తర్వాత తిరిగి అభివృద్ధి పనుల నిమిత్తము ఆ నిధుల కేటాయింపుల కోసం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళటం, 1200 కోట్ల రూపాయలని 500 కోట్లకి తగ్గిస్తూ, 500 కోట్లని 350 కోట్లకు తగ్గిస్తూ, 350 కోట్లని 125 కోట్లకి ఫైనల్గా తగ్గిస్తూ, ఈ తగ్గింపులు 1200 కోట్ల నుంచి 125 కోట్లు వచ్చే వరకు సుమారు 2.5 సంవత్సరాల కాలం పట్టడము. దాని తర్వాత ఆ 125 కోట్ల రూపాయలకి జీవో ఇవ్వటము, ఆ జీవోని మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వటం అనేది జరిగింది. ఆ టైంకి మేము వర్కులు స్టార్ట్ చేసుకోవటం, కాంట్రాక్టర్లకి బిల్లులు అనేది ఆ 125 కోట్ల రూపాయల్లో పైసా నిధులు కూడా